రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచే విధంగా వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తమకు మద్దతుగా మాట్లాడాలని జిల్లాలోని గ్రామ పంచాయతీ కార్మికులు వేములవాడ పట్టణంలో నిరసన వ్యక్తం చేశారు. అయితే ముందుగా గ్రామ పంచాయతీ కార్మికులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నివాసం ముందు నిరసన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. కానీ ఆది శ్రీనివాస్ మాత్రం 2వ బైపాస్ లో నిరసన చేస్తున్న కార్మికుల వద్దకు వెళ్లి స్వయంగా వారి సమస్యలను విని వినతి పత్రాన్ని స్వీకరించారు. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ఖచ్చితంగా గ్రామ పంచాయతీ కార్మికులు ఎదుర్కొన్న సమస్యలను ప్రస్తావిస్తానని హామీ ఇవ్వడంతో వారు నిరసనను విరమించారు. అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పట్న సీఐ వీరప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందితో బందోబస్తును ఏర్పాటు చేసి పర్యవేక్షించారు. ఈ నిరసన కార్యక్రమంలో జీపీ యూనియన్ జిల్లా అధ్యక్షులు మల్యాల నరసయ్య, ప్రధాన కార్యదర్శి అన్నల్ దాస్, గణేష్, మండల అధ్యక్షులు వర్కోలు మల్లయ్య పలువురు పాల్గొన్నారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ మరియు వర్కర్స్ యూనియన్ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఈరోజు ఎమ్మెల్యేలకు కలిసి వినతి పత్రం ఇవ్వాలని చెప్పని, వాళ్ళ డిమాండ్లను ఈ ప్రభుత్వం పరిలోకి తీసుకోవాలని చెప్పని వేములవాడలో మమ్మల్ని కలవడానికి వచ్చిన క్రమంలో యూనియన్ నాయకులకు పేరు పేరున, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి గ్రామ పంచాయతీ సంబంధించిన వర్కర్ల యొక్క వినతి పత్రాన్ని తీసుకోవడం జరిగింది. ప్రధానంగా వేతనాలకు సంబంధించినటువంటిది గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలని చెప్పిన ఆలోచన, అదేవిధంగా 51 జీవోను సవరించాలని చెప్పని, పంచాయతీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ చెల్లించాలని చెప్పి రకరకాల ఇంచుమించు 8 రకాలు కార్మికులందరికీ ఇంద్రమిన్లు ఇవ్వాలని, లేకపోతే ఇతరత్ర పంచాయతీ సిబ్బందిని పర్మనెంట్ చేయాలని 8 రకాల డిమాండ్లతోని ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అసెంబ్లీలో కూడా వీళ్ళ సమస్యలను చర్చించాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి మాకు న్యాయం చేయాలని చెప్పని వారు కోరుతున్న క్రమం. గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మా ఆందోళనలో మీరు పాల్గొన్న సందర్భంలో కూడా మా డిమాండ్లను కూడా మీరు విన్నారు. కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు మాకు సంబంధించినటువంటి జీతభత్యాలు వెంట వచ్చేటువంటి ఏర్పాటు చేయడం గ్రీన్ ఛానల్ ద్వారా అనేటువంటి ప్రధాన డిమాండ్తో పాటు ఉద్యోగ భద్రతతో పాటు వైద్యపరం కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని కూడా ఉచితంగా అందించే ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పటికే రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు ఉంది. అలాంటిది మాకు కూడా వర్తించిపోయాలని చెప్పిన వారు డిమాండ్తో కొన్ని వినతి పత్రాన్ని తీసుకోవడం జరిగింది. గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు గత సంవత్సర కాలంగా పెండింగ్ లోనే ఉంటున్నాయి. ప్రభుత్వాలను అడిగితే మేము నిధులు ఇస్తున్నామని చెప్తున్నారు, కానీ కార్మికుల అకౌంట్లో వేతనాలు పడడం లేదు. అలాగే గత గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె సందర్భంగా అప్పటి ప్రతిపక్ష నాయకులు, ఇప్పుడు అధికార ప్రభుత్వం కార్మికుల సమ్మె టెంట్ల వద్దకు వచ్చి గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం 26,000 ఉండాలని చెప్పి మేము చెప్తే అది మేము ఇస్తాం. అలాగే గ్రామ పంచాయతీ కార్మికులకు హెల్త్ కార్డులు ఇస్తాం. గ్రామ పంచాయతీ కార్మికులు కోరేది గుంతమ్మ కోరికలు కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము గ్రామ పంచాయతీ కార్మికుల్ని పర్మనెంట్ చేయడంతో పాటు కనీస వేతనం 26,000 చెల్లిస్తాం. అలాగే హెల్త్ కార్డులు ఇస్తాం. 10 లక్షల వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తాం. 10 లక్షల వరకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామని హామీలు ఇవ్వడం జరిగింది. సంవత్సర కాలం గడుస్తున్నా మరి గ్రామ పంచాయతీ కార్మికులకు సమస్యల్ని పరిష్కరించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు ఉన్నందున గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాల కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాలని మేము గత 6-7 సంవత్సరాలుగా డిమాండ్ చేస్తూనే ఉన్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా పట్టించుకొని గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాల కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి.